హలో అండి, వెల్కమ్ టు profitmaster.in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు ఏషియన్ మార్కెట్స్ పరంగా గమనిస్తే కొన్ని పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని నెగిటివ్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది. తర్వాత ఓపెనింగ్ అయిన నుంచి కూడా మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయినాయి. ఓవరాల్గా నిఫ్టీ స్లోగా కిందకి రావడం చూసాము. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒక సెల్ ఆఫ్ అనేది నిఫ్టీలో కనపడింది. 16,912 దగ్గర -284 పాయింట్స్, పర్సెంటేజ్ పరంగా 1.65% ఈరోజు నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు డేస్ లోస్ దగ్గరే క్లోజ్ అయింది. 35,735 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ కావడం చూస్తున్నాం. రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డే లోస్ దగ్గరే ప్రధానంగా క్లోజ్ అయినాయి అనమాట. ఈ ప్లస్ రీసెంట్ లోస్ దగ్గర క్లోజ్ అయినాయి. రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ లోస్ దగ్గర క్లోజింగ్ బేసిస్లో రీసెంట్ లోస్ దగ్గర క్లోజ్ అయినాయి. ఇక ఈరోజు నిఫ్టీలో స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అంటూ ఏది లేదు. దాదాపు అన్ని ఒకటి మినహాయిస్తే 50 స్టాక్స్లో 49 స్టాక్స్ కూడా ఈరోజు నష్టాల్లోనే క్లోజ్ కావడం చూస్తున్నాము. మరి ముఖ్యంగా కోల్ ఇండియా పర్సంటేజ్ పరంగా కోల్ ఇండియా బాగా నష్టంలోకి వెళ్ళింది. ఇక నిఫ్టీ ప్రధానంగా ఎంత పడ్డానికి వెయిటేజ్ పరంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీస్ బాగా నిఫ్టీని డ్రాగ్ చేసాయి అనమాట. ఇంకా బాగా అంటే అటు నిఫ్టీలో కాకుండా ఓవరాల్గా ఫ్యూచర్స్లో బాగా నష్టపోయిన స్టాక్స్లో పీవీఆర్ ఒకటి 6%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఒకటి 5% దాకా ఈరోజు నష్టాలు ఉన్నాయి. మరోవైపు జేబీఎం ఆటో ఈరోజు 11% పెరిగింది. అదేవిధంగా మోర్పెన్ ల్యాబ్స్ ఒకటి 10% పెరిగింది. పెరిగిన స్టాక్స్లో అంటే చాలా ఉన్నాయి, మనం కొన్ని క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మనం ఈ వేదిక ద్వారా చర్చించుకుంటాం. సో జేబీఎం ఆటో రీసెంట్గా 550 నుంచి ఆల్మోస్ట్ ఒక 2 monthsలో 100% పెరిగిన స్టాక్ అనమాట, డబల్ అయిపోయింది. సో ఇవి బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మెజారిటీ స్టాక్స్ బాగా డిక్లైన్, అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం పర్లేదు అనిపించింది. మళ్ళీ ఈరోజు ఒక సెల్ ఆఫ్ మార్కెట్లో వచ్చింది. దీంతోపాటు మీడియం స్మాల్ క్యాప్లో కూడా బాగా సెల్లింగ్ అనేది, మెజారిటీ స్టాక్స్ ఎక్కువగా డిక్లైన్స్లో ఉన్నాయి, అంటే బాగా నష్టపోయినాయి మీడియం స్మాల్ క్యాప్. ఇంకోటి గమనించాలి, మనం రీసెంట్ డేస్లో మనం 52 వీక్ లోకి టచ్ అవుతున్న స్టాక్ అంటే రేషియో పరంగా ఎక్కువ అవుతుందండి, అది గమనించండి. ఒక 3 months బ్యాక్ మనకి ఎక్కువ స్టాక్స్ 52 వీక్ హైక్ టచ్ అయ్యేవి. ఇప్పుడు కానీ గమనిస్తే 52 వీక్కి స్లోగా 52 వీక్ హైక్ టచ్ అవుతున్న స్టాక్స్ ఈరోజు కూడా ఉన్నాయి, ప్రతిరోజు ఉంటాయి. స్లోగా అవి తగ్గుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. 52 వీక్ లోకి టచ్ అవుతున్న స్టాక్స్ పెరుగుతున్నాయి, అది గమనించంటే. దీన్ని బట్టి మనం మార్కెట్ సెంటిమెంట్ లాస్ట్ ఒక 3 నెలల్లో బాగా మార్పులు వచ్చాయి. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఒకవైపు అంటే కోవిడ్ అనేది రీసెంట్గా అది బ్యాడ్ న్యూస్, అది ఓకే. దీంతో పాటు అటు ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ ఉంది, అది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, నేను గతంలో ఒక 2 months బ్యాక్ కూడా చెప్పాను, అటు కొత్తగా ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ రావడం అనేది తగ్గింది. ఫ్రెష్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేవారి సంఖ్య తగ్గింది. దీంతోపాటు ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళు కూడా హయ్యర్ లెవెల్స్లో స్టాక్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు అందరూ కూడా, అంటే ఫ్రెష్ మనీ అనేది రావట్లేదు అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే మార్కెట్స్ డబ్బు వచ్చి పెరిగింది లాస్ట్ ఒక 1.5 year, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు డబ్బు రావడం అనేది మార్కెట్లోకి తగ్గింది. సో ఆబ్వియస్గా మార్కెట్ కరెక్షన్ అనేది చూస్తున్నాం. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకేం పడుతుంది, బాగా పడింది కదా అని బై చేయడం అనేది కరెక్ట్ కాదండి. అది దృష్టిలో పెట్టుకోండి. ఏవైతే అబ్నార్మల్గా పెరిగాయో, ఏవైతే వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయో ఈ స్టాక్స్ని అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నేను ఈరోజు కాదు, చాలా సందర్భాల్లో మీకు చెప్తూనే ఉన్నాను, ప్రతి వీడియోలో కూడా మీకు కాషన్ చేస్తూనే ఉన్నాను. అర్థం చేసుకోండి ఒకసారి. అంటే మార్కెట్స్ అంటే ఇలా ఉండవని చెప్తూనే ఉన్నాము. అందుకే ఏవైతే హాట్ స్టాక్ అంటామో, అంటే దాని గురించి చర్చించుకోవడము, దాని గురించి పదే చెప్పడము, దానికి మనకి సోషల్ మీడియాలో దాని గురించి విపరీతమైన పాజిటివ్గా మాట్లాడడం, అటువంటి స్టాక్స్ని హాట్ స్టాక్స్ అంటారండి. అవి ఏం చేస్తారంటే వాటిని ఒక ఆర్గనైజ్డ్గా స్టాక్ని పెంచుతారు. ఎవరైతే స్పెక్యులేషన్ చేసి పెంచి, ఆ స్పెక్యులేషన్లో భాగంగా దాన్ని పెంచి ఎవరైతే ఆపరేట్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. చివరికి రీటైల్ ఇన్వెస్టర్స్ అందులో ఇరుక్కుపోతారండి. సో అటువంటి స్టాక్స్ దూరంగా ఉండండి. ఏవైతే క్వాలిటీ స్టాక్స్లో ఉంటాయో వాటిలో నష్టాలు ఉన్నా కూడా హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ లేని స్టాక్స్లో నష్టాలు ఉంటే ఎగ్జిట్ కానీ. ఎప్పుడైనా సరే హోప్తో, అంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది చూడకండి, అవి ఎంతకైనా కిందకి వెళ్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు చాలామంది పాపం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా రీసెంట్ డేస్లో ఈ స్టాక్స్లో ఇరుక్కుపోయి మనం మెసేజ్లు చూస్తున్నాము. ఈవెన్ లైవ్ షో టీవీలో మనం ఉన్నప్పుడు కూడా
ఎక్కువ మంది హైయర్ లెవెల్స్లో కొని ఇరుక్కుపోయారు. వాళ్ళు అడిగిన స్టాక్స్ అన్నీ కూడా చిన్న చిన్న స్టాక్స్ అండి. సో అందుకని ఏంటంటే ఇప్పుడైనా సరే ఆ చిన్న స్టాక్స్ ఎగ్జిట్ కాండి. మీ దగ్గర క్యాపిటల్ ఆల్రెడీ ప్రాఫిట్లో ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని క్యాష్లో ఉండండి. ఇంకా ఫర్దర్గా అటువంటి స్టాక్లో యావరేజ్ అయితే చేయకండి. సో ఇక మార్కెట్స్ గురించి వద్దాం. నిఫ్టీ లెవెల్స్ పరంగా ఏ విధంగా ఉండవచ్చు. నిఫ్టీ పరంగా గమనిస్తే మనకి 16,800 అనేది ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఇంటర్డే పరంగా ఆ లెవెల్స్కి వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ అయింది నిఫ్టీ. బట్ ఈరోజు ఇంటర్డే పరంగా 16,900 బ్రేక్ అయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో 16,912 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ లెవెల్స్లో 16,800 దగ్గర నిఫ్టీకి ఒక సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నెక్స్ట్ ఫ్యూ డేస్లో దీని బిలో 16,800 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు నిఫ్టీ 16,200 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనకి పాజిటివ్గా చూడాలి అంటే దానిపైన ఉంటే మాత్రం 17,250 to 17,400 దాకా వెళ్ళొచ్చు. అయితే నెక్స్ట్ 1 వీక్ చాలా క్రూషియల్ అని చెప్తారు. ఎందుకంటే ఎఫ్ఐస్ నెక్స్ట్ 1 వీక్ వరకు యాక్టివ్గానే ఉంటారు. 15 తర్వాత వాళ్ళ పార్టిసిపేషన్ పెద్దగా ఉండదు. అటువంటి టైంలో మార్కెట్స్ పెరగవచ్చు అండి. డొమెస్టిక్ ఫండ్స్ మరోవైపు బాగా బై చేస్తున్నారు కాబట్టి సో నేను అనుకోవడం 15 తర్వాత కొంచెం మార్కెట్లో రికవరీ ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఈ భారీ వోల్టాలిటీ అనేది నిఫ్టీలో స్టాక్స్లో కొనసాగే అవకాశం ఉంది. అయితే మీడియం స్మాల్ క్యాప్లో మాత్రం సెల్లింగ్ మాత్రం కొనసాగవచ్చు అండి. ఇండెక్స్ పరంగా భారీగా పడకపోయినా కూడా మీడియం స్మాల్ క్యాప్ మాత్రం పడుతూ ఉంటాయి, అది గమనించండి. ఇది మార్కెట్స్ గురించి. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో మనకి ఈరోజు అశోక్ లైలాండ్ గురించి మాట్లాడుకుందాం. అశోక్ లైలాండ్ కానీ గమనిస్తే 119 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. రీసెంట్గా ఇది 150 లెవెల్స్ నుంచి స్లోగా కిందకి రావడం చూసాము. సో చాలామంది దీని గురించి అడుగుతున్నారు. అయితే అశోక్ లైలాండ్ మీద అంత పాజిటివ్గా అయితే లేనండి నేను. ఎందుకంటే ఇది గ్రోత్ పరంగా ఈరోజు అని కాదు, లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా స్లోగా మనకి సేల్స్ పరంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈవెన్ రీసెంట్ నెంబర్స్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చే సేల్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2% సేల్స్ తగ్గాయి అనమాట. ఓవరాల్గా స్లోగా తగ్గుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2019లో దీనికి టర్న్ ఓవర్ కానీ గమనిస్తే, రెవెన్యూస్ కానీ గమనిస్తే 33,000 crores అనమాట. ఈరోజు అదే అశోక్ లైలాండ్కి 23,000 crores అనమాట రెవెన్యూస్. అంటే ఎంత తగ్గిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి అది గ్రోత్ పరంగా లేదు. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు మనకి బస్సెస్ అన్నా లారీలు అన్నా కూడా అశోక్ లైలాండే ఎక్కువ ఉండేవి. దాంతోపాటు టాటా మోటార్స్ ఉండేవి. ఈరోజు ఆ విధంగా లేదు. మనకి అటు వోల్వో కానివ్వండి, తర్వాత మనకి స్కానియా బస్సులు, తర్వాత రీసెంట్ మరీ ముఖ్యంగా లాస్ట్ 1 yearలో ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది కాన్సెప్ట్ మనం చూస్తున్నాము. కొన్ని కంపెనీస్ లైక్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, మన తెలుగు స్టేట్స్ కంపెనీ, అదేవిధంగా జేబీ మార్ట్, ఇటువంటి కొత్త కంపెనీస్ అన్ని వస్తున్నాయి అన్నమాట. సో ఇదంతా కూడా ఈ కంపెనీకి నెగిటివ్ అవుతుంది. సో నా ఉద్దేశం ప్రకారం అశోక్ లైలాండ్ గ్రోత్ పరంగా లేదు కాబట్టి ఆల్రెడీ ఎవరైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ కాండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇది అశోక్ లైలాండ్ గురించి. తర్వాత రీసెంట్గా ఐపీఓకి వచ్చిన డయాగ్నిక్స్ స్టాకు కృష్ణ డయాగ్నిక్స్ అనమాట. ఈ కృష్ణ డయాగ్నిక్స్ కానీ గమనిస్తే ఇది రీసెంట్ ఐపీఓకి వచ్చింది. ఐపీఓ ప్రైస్ 950. ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్టాక్లో మనకి పెరగడం లేదు. ఈరోజు మాత్రం కొంచెం స్టాక్ ఒక 4% పెరిగింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐపీఓకి వచ్చినప్పుడు ఐపీఓ ప్రైస్ కన్నా కిందకి వస్తే స్టాకు ఇమీడియట్గా పెరిగే అవకాశాలు లేవండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక ఫండమెంటల్ పరంగా మాట్లాడుకుందాం. ఈ డయాగ్నిక్ స్టాక్స్ మీద, పెథాలజీ డయాగ్నిక్స్ స్టాక్స్ మీద నేనైతే చాలా పాజిటివ్గా ఉన్నాను. సెక్టార్ పరంగా చాలా పాజిటివ్గా ఉన్నాను. ఇక కృష్ణా విషయానికి వస్తే ఇది 13 స్టేట్స్లో ప్రస్తుతానికి దాని నెట్వర్క్ ఉంది. అయితే ఇండియా మొత్తం విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నారు. బట్ అది ఇప్పుడే ఇమీడియట్గా అయ్యే అవకాశాలు లేవు. అట్ ద సేమ్ టైం రీసెంట్ డేస్లో మనకి ఈ పెథాలజీలో కూడా మనం చాలా మార్పులు చూస్తున్నాము. కోవిడ్ తర్వాత భారీ ఎత్తున మనకి అటు గ్రోత్ పరంగా చూసాము. అట్ ద సేమ్ టైం కొత్త కంపెనీస్ కూడా రావడం చూసామండి. అనార్గనైజర్ నుంచి కూడా ఆర్గనైజర్తో పాటు అనార్గనైజ్ సెక్టర్ నుంచి కూడా చాలా కాంపిటీషన్ ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ స్టాక్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ స్టాక్ అండి. ఇంకో పాజిటివ్ అంశం మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం అటు బాటమ్ లైన్ కూడా వీళ్ళకి ఇంప్రూవ్ అవుతుంది. గ్రోత్ పరంగా అద్భుతమైన గ్రోత్ ఉందని చెప్పను, అంటే మిగతా కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే అద్భుతమైన గ్రోత్ ఇందులో లేదు. ఓకే కైండ్ ఆఫ్ స్టాకు. ఆల్రెడీ కొన్న వాళ్ళు హోల్డ్ చేయండి. యావరేజ్ మాత్రం వద్దండి, ఇంకా ప్రైస్ కరెక్షన్ రావచ్చేమో. యావరేజ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి. లాంగ్ టర్మ్కి పర్లేదు, బాగానే ఉండే అవకాశాలు ఈ కృష్ణ డయాగ్నిక్స్ స్టాక్లో ఉన్నాయి. ఇక ఇంకొక స్టాక్ చాలామంది అడుగుతున్న స్టాక్ లక్ష్మీ ఆర్గానిక్స్ అండి.
లక్ష్మీ ఆర్గానిక్స్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి ఇది 420 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా రీసెంట్ ఐపీఓ. ఇది చాలా హాట్ స్టాక్ అండి. ఇది రీసెంట్గా ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి భారీగా పెరిగింది, 600 ప్లస్కి వెళ్ళింది, అక్కడ నుంచి నాన్ స్టాప్గా పడుతూ వచ్చింది. సో ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా ఓకేనండి, ఫండమెంటల్ పరంగా ఓకే, పాజిటివ్గానే ఉన్నాను. బట్ వాల్యుయేషన్స్ పరంగా మాత్రం నేను దీని మీద పాజిటివ్గా లేను. ఇంకా ఇది కరెక్షన్ ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. 50+ పిఈతో 54-55 పిఈ దగ్గర ఉంది. సో దీనికి అంత పిఈ ఇవ్వడం అవసరం లేదనమాట. వాల్యుయేషన్స్ పరంగా మనకి ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంకా బిజినెస్ పరంగా చూస్తే ఇది అస్టేల్ ఇంటర్మీడియట్స్, తర్వాత స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్, వీళ్ళు మెయిన్ బిజినెస్ అనమాట. డిఫరెంట్ బిజినెస్లో ఇవి వాడుతూ ఉంటారు. డిఫరెంట్ ఇండస్ట్రీలో ఇవి వాడుతూ ఉంటారు. బట్ ఫ్యూచర్ పరంగా బాగానే ఉంది. అయితే వాల్యుయేషన్స్ పరంగా బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి కరెంట్ లెవెల్స్లో దీన్ని అవాయిడ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ హైయర్ లెవెల్స్లో ఏమైనా కొని ఉంటే హోల్డ్ చేయండి. యావరేజ్ మాత్రం చేయకండి, కొంచెం వెయిట్ చేయండి, ఓపికతో వెయిట్ చేయండి. డబ్బు చేతిలో పెట్టుకోండి. అవకాశాలు వస్తాయండి, ఫ్యూచర్లో మనకి మంచి అవకాశాలు వస్తాయి. మార్కెట్లో ఇంకా కరెక్షన్ అనేది మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. కోర్స్ మళ్ళీ 1 or 2 days మళ్ళీ మార్కెట్లో పైకి వెళ్ళొచ్చు, అది వేరు. బట్ ఓవరాల్గా ఒక ఇన్వెస్టర్ చూడాల్సింది ఒక స్టేబుల్గా మార్కెట్స్ ఈ వోల్టాలిటీ తగ్గి బాగా కరెక్ట్ అయ్యి, స్టాక్స్ బాగా కరెక్ట్ అయ్యి, అటు గ్లోబల్గా పెద్ద నెగిటివ్ లేనప్పుడు అప్పుడు మనం ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా బై చేయాల్సిన అవసరం అయితే లేదు. క్యాష్తో ఉండండి, మంచి అవకాశాలు అయితే ఫ్యూచర్లో రావడానికి అవకాశం ఉంటుందండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.